హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోని ఇస్తే మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన దేవరా సినిమా రివ్యూ అయితే చెప్పబోతున్నాను భయ్య. నిజంగా మీరు ఏమన్నా అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొరటాల శివ గారిని అయితే కొడదామన్నంత కోపం అయితే వచ్చింది భయ్య. నిజంగా అంటే నేను ఎందుకు ఇలా అంటున్నానంటే కొన్ని కారణాలు ఉన్నాయి, అవి మీకు చెప్తాను. నిజానికి ఇంకో విషయం వచ్చేసి మెయిన్ అసలు ఎన్టీఆర్ అన్న కాళ్ళు మొక్కినా తప్పు లేదు. ఎందుకంటే ఆయన ఒక్కడే ఈ సినిమాని మొత్తాన్ని అలా నిలబెట్టాడు. నిజం చెప్పాలంటే ఆయన వన్ ప్లస్ 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 పాయింట్ ఏంటంటే మన అనిరుద్ భయ్య, వీళ్ళిద్దరి వల్లనే నాకు తెలిసినందుకు ఆ సినిమా ఒక స్థాయిలో నిలబడింది అని చెప్పచ్చా. ఎక్కడ కూడా నాకు కొరటాల శివ గారి మార్క్ అయితే నాకు కనపడలేదు. ఇంకోటి వచ్చేసి అసలు మామూలుగానే మనం కొరటాల శివ గారు ఒక అంటే ఎలివేషన్ లేకపోయినా ఏది లేకపోయినా కూడా స్లోగా తీసేపోతాడు. ఆ ఒక్క మార్క్ మాత్రం కనిపించింది. మన దేవరా సినిమాను కూడా స్లోగానే తీసిపోయిండు. ఓకే, అసలు ఫస్ట్ హాఫ్లో చూపించిన దేవరా క్యారెక్టర్కి, సెకండ్ హాఫ్లో చూపించే దేవరా క్యారెక్టర్కి నిజం చెప్పాలంటే అసలు ఈ సినిమా కొరటాల శివ గారు చేసిండకూడదు. నాకు తెలిసి ఎన్టీఆర్ అన్న ఈ స్టోరీ ఒప్పుకోకుండా ఉంటే బాగుంది అనిపించింది. అలాగే కొన్ని మాత్రం ఈ సినిమాలో ఒప్పుకుంటా భయ్య. కొన్ని ఫైట్స్ కావచ్చు, అంటే ఇంటర్వెల్ అప్పుడు ఒక ఫైట్ వస్తుంది, ఆ ఫైట్ కావచ్చు. అలాగే వీళ్ళు సముద్రంలో వెళ్ళి బాక్స్లో దొంగతనం చేసే సీన్లు కావచ్చు. అసలు అవైతే నాకు చాలా అద్భుతంగా అనిపించినాయి. అలాగే చాలా కొత్తగా కూడా అనిపించినాయి. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అయితే హీరోయిన్ ఉంటుంది భయ్య. నిజానికి హీరోయిన్ క్యారెక్టర్ అంటే అంత స్పేస్లో నాకు తెలిసినంత వరకు నేను అది కూడా ఒప్పుకుంటాను. ఎందుకంటే చాలా ఎక్కువ రన్ టైం ఉన్నా కూడా 2 గంటల 45 నిమిషాలు ఉన్నా కూడా హీరోయిన్ని పెట్టడానికి కేవలం నాకు తెలిసినంత వరకు 10 నిమిషాలే ఉన్నాయి. అది కూడా ఒక పాట కోసం పెట్టినట్టు అనిపించింది. కానీ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే స్టోరీ ప్రకారమే హీరోయిన్ని ఎంత ఉండాలో అంతే పెట్టారు. అది ఒక్కటి నచ్చింది. ఎందుకంటే ఇంకా ఆమెని తీసుకొచ్చిందంటే ఇంకా నాకు తెలిసి సినిమా చెడిపోయేది. కాబట్టి అదొక్కటి నచ్చింది బాగా. ఇంకా ఇంటర్వెల్ తర్వాత అసలు ఒక మామూలు ఎలివేషన్ హీరో ఎన్టీఆర్ అన్నకి ఇంకా క్లైమాక్స్ ఫైట్ అన్న చెప్పినట్లుగా ఒక రేంజ్లో ఉంటుంది. సముద్రంలో ఫైట్ ఉంటుంది. నాకు ఆ విఎఫ్ఎక్స్ అంతా అసలు బాగా నచ్చాయి. ఇంకా ఏ తప్పు పట్టడానికి లేదు అక్కడ. అలాగే ఆ సొర వచ్చినప్పుడు అయితే సొర షాప్ వచ్చినప్పుడు అసలు గూస్ బంప్స్ వస్తాయి. మన అనిరుద్ అన్న ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వేస్తాడు, అసలు మైండ్ దొబ్బేస్తుంది నిజంగా. నిజం చెప్పాలంటే అసలు అనిరుద్ అన్న ఒక పిల్లర్ అని చెప్పచ్చు సినిమాకి. ఆ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే కొట్టాడు. కాకపోతే సినిమాలో ఎక్కడ కూడా ఎమోషనల్ సీన్లు అన్నట్టుగా నాకైతే ఎక్కడ అనిపించలేదు భయ. అదొక మైనస్ అనిపించింది. అలాగే కొరటాల శివ గారు ఏ రకంగా స్టోరీ అనుకున్నారో, ఇప్పుడు మనకు ట్రైలర్లో ఏదైతే చూపించినారో యాజ్ డీజ్ అది సినిమా అంతే. ఇంకా నువ్వు దానికి ట్విస్ట్ అంటూ ఏం లేదు. ఆ ట్విస్ట్ కూడా చాలా అంటే దరిద్రంగా అనిపిస్తుంది నాకు మాత్రము. ఎందుకంటే మన ఎన్టీఆర్ అన్న పెద్ద అంటే దేవరా క్యారెక్టర్ కావచ్చు, వరా క్యారెక్టర్ కావచ్చు, అక్కడ దేవరా అనే క్యారెక్టరే ఉండదు. వరా అనే అంటే భయపడుతూ మనకు చూపిస్తారు కదా ట్రైలర్లో, అలా భయపడుతూ లాస్ట్ ఎండింగ్కి ఆ వరాకి ఒక ఎలివేషన్ అనేది వస్తుంది. అది లిటరల్లీ సూపర్ అనిపించింది. కాకపోతే అక్కడే ఒక ట్విస్ట్ పెడతారు భయ్య. నిజానికి సినిమా మనకి ఇంకా జరుగుతుంది అనే టైంలో సినిమా అయిపోతుంది. అది నాకు అర్థం కాలేదు నిజంగా. అది చాలామందికి కూడా నచ్చలేదు. అక్కడ పెద్ద ట్విస్ట్ మాత్రం చూపించడం ఏంటంటే మన దేవరా క్యారెక్టర్ని తన కొడుకైన వరానే చిన్నప్పుడు చంపేయడం అయితే జరుగుతుంది. అదే ట్విస్ట్ సినిమా మొత్తానికి. అంటే ఎండింగ్కి అదొక ట్విస్ట్. పార్ట్ 2కు ఎందుకు చంపినాడు, ఏమి అసలు ఇంకేం జరుగుతుంది అనేది పాయింట్ భయ. ఒక్క ముక్కలో స్టోరీ చెప్పాలంటే మన ట్రైబల్ ఏరియాలో పెరుగుతున్న ఒక ఊరు. అంటే అది అంటే కొంచెం అది నాకు నచ్చింది. కొంచెం డిఫరెంట్గానే చూపించడానికి ట్రై చేశారు. అలాగే బాగుంది కూడా. ఆ ఊర్లో వాళ్ళకు వాళ్ళే గొడవలు రావడం అంటే వీళ్ళు స్మగ్లింగ్ చేస్తూ ఉంటారు బోట్లో. ఆ స్మగ్లింగ్లో ఏమొస్తున్నాయని తెలియదు. అప్పుడు మన వరా అంటే మన దేవరాకి అందులో గన్స్ కొని వస్తున్నాయని తెలుస్తుంది. అది కూడా మనోడి వల్ల, మనోడు చదివిచ్చే వాళ్ళే చనిపోవడం వల్ల కొంచెం ఇదవుతుంది. అప్పుడు మనోడు వీళ్ళకే ఆపోజిట్గా తిరగడం అయితే జరుగుతుంది. ఇది చేయొద్దండి, సముద్రంలో మనం ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆపోజిట్గా జరగడం అయితే జరుగుతుంది.
అక్కడ మన సైఫ్ అలీ ఖాన్ మన ఇంటర్వెల్ టైం అప్పుడు ఈ దేవరాన్ని చంపేద్దామని చెప్పేసి చంపడానికి మనుషులను అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఓకే, అక్కడ దేవర అందరినీ చంపేస్తాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది సెకండ్ హాఫ్. అంటే దేవర అయితే ఇంకా కనపడకుండా వెళ్ళిపోయాడు, 12 సంవత్సరాలు వెళ్ళిపోయినాడు అని చెప్పేసి మనకైతే చూపిస్తారు. నిజంగా ఆ ఒక్కటి ఇంకా దరిద్రం అనిపించింది. ఈ 12 సంవత్సరాలు మన చిన్న ఊర ఏమంటాడు అప్పటి వరకు వాళ్ళు సముద్రం లేకపోరు. అది ఇంకా చాలా ఇది, అదొక్కటి కొంచెం మైనస్ అని చెప్పొచ్చు. అలాగే కొట్టాల శివ గారు ఎలా అనుకున్నారో నాకు తెలియదు కానీ నిజంగా మీరు ఈ సినిమా మాత్రం ఇలా చేసిండకూడదు అన్నట్టు నాకు అనిపించింది సార్. నిజంగా కొట్టాల శివ గారికి తెలియట్లేదు కానీ చాలా ఫ్యాన్స్ అయితే చాలామంది బాధపడ్డారు. అది నేను చూశాను కల్లారా. అయితే ఇంకోటి వచ్చేసి ఎవరెంత పర్ఫార్మెన్స్ చేసినా కూడా నిజం చెప్తున్నా కదా భయ్య, అసలు ఎవరిది కానరాలేదు. ఎందుకంటే మన దేవర ముందర ఆ ఒక్కటి మాత్రం ఒప్పుకోవచ్చు. మళ్ళీ ఎన్టీఆర్ అన్నని అసలు యాక్టింగ్లో కానీ కొట్టేవాడే లేదనిపించింది. అలాగే మనకు ఇంకో డిసప్పాయింట్ ఏంటంటే దావుది సాంగ్ భయ్య, అసలు పేర్లు అయిపోయేటప్పుడు అంటే సినిమా అయిపోయినాక వేస్తారని చెప్పేసి ఫస్ట్ మనకైతే చెప్పడం అయితే జరిగింది. అసలు అప్పుడు కూడా వేరు సినిమా పాట సినిమాలో చాలామంది ఫ్యాన్స్ దాని గురించి ఎక్కువ మాట్లాడడం అయితే జరిగింది. అది ఎక్కువ మైనస్ కూడా అనిపించింది సినిమా గురించి.